మన దగ్గర ఒక పెద్ద వెపన్ ఉంది. మన జనాభానే మన ఆయుధం. మన జనాభా మన మార్కెట్. 145 కోట్ల జనాభా ఉన్న దేశానికి ప్రపంచంలో ఎవడు ఏ ఉత్పత్తి చేసినా తెచ్చుకో అమ్ముకోవాలి. అదే మన మార్కెట్. అమెరికాను మనం లెక్క చేయకపోవడానికి, ఎవరినైనా పట్టించుకోకపోవడానికి ఆ శక్తి తెలిసిన వాడు మోడీ. మన మీద ఆంక్షలు పెడతానన్న అమెరికా మన దగ్గరే ఆయిల్ ఎందుకు కొనుక్కుంటోంది? మన దగ్గర నాటకాలు ఆడుతున్న అమెరికా మన మందులో ఇప్పుడు ఎందుకు కొనుక్కుంటోంది? ఓ పక్కన మన వాళ్ళని తొక్కేస్తానంటున్న అమెరికా మళ్ళీ మన వాళ్ళని ఎందుకు నియమించుకుంటోంది? అంటే మన దగ్గర ఉన్న శక్తి మార్కెటింగ్, మన దగ్గర ఉన్నటువంటి శక్తి టాలెంట్. రాబోయేటటువంటి రోజుల్లో చూస్తూ ఉండండి. అమెరికా వాడు ఇప్పటికే జర్మనీ వాడు, జపాన్ వాడు, అనేక దేశాలు, రష్యా, ఇజ్రాయెల్ మన దగ్గర ఉన్న ప్లంబర్లను తీసుకెళ్తోంది, మన దగ్గర ఉన్న స్కిల్డ్ లేబర్ని తీసుకెళ్తోంది, మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్లను తీసుకెళ్తున్నారు. లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇండియన్ కరెన్సీలో. వాళ్ళ దేశాల లెక్కన $10,000 అంటే మన దగ్గరకు వచ్చేటప్పుడు ఇక్కడ లక్షల రూపాయలు అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అవుతుంది అది? అక్కడ మానవ వనరులను తగ్గించుకోవడం. పెళ్ళిళ్ళొద్దు, పేరంటాలొద్దు, జీవితాలొద్దు, మేము సింగిల్ అన్న తర్వాత వాళ్ళందరూ మింగిల్ అయిపోయారు. వాళ్ళ బతుకులు ఇవాళ వృద్ధులేమో వసతి గృహాల్లో, అంటే వృద్ధాశ్రమాల్లో పిల్లలు లేని బతుకులు. ఇవాళ వాళ్ళు ఒక కూలి పెట్టే తిండి తినాలా, వాళ్ళు ఒక ఎంప్లాయ్ చేసి పెట్టే వంట తినాలి. అంతేగాని ప్రేమతో పెట్టే వాళ్ళు ఎవరు? ప్రేమతో తిట్టినా కొట్టినా ఆ కుటుంబం అదేమి లేని బతుకులు అక్కడ నడుస్తున్నాయి. అదే సందర్భంలో దాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మన మార్కెట్ ఎంతగా జనాభా ఎక్కువ ఉంటే అంత. ఎందుకు ఇప్పుడు రష్యా వాడు డబ్బులు ఇచ్చి పిల్లల్ని కనమంటున్నాడు? ఎందుకు ఇప్పుడు చైనా వాడు డబ్బులు ఇచ్చి పిల్లల్ని కనమంటున్నాడు? ఎందుకు ఇప్పుడు అమెరికా వాడు డబ్బులు ఇచ్చి పిల్లల్ని కనమంటున్నాడు? పిల్లలు లేకపోతే భవిష్యత్ తరం లేదు, భవిష్యత్ తరం లేకపోతే దేశం లేదు. సన్నాసి ఎదవలు ఏదో మాట్లాడారని దాన్ని పట్టుకుని ఏలాడతా, మనం కాస్తా మన అండాలని తీసుకెళ్ళి పెండంగా పెట్టుకుందాం, ఆ తర్వాత కందాం అనే దిక్కుమాలను ఆలోచన నుంచి బయటికి రావడం బెటర్.